మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తొడాక దర్శనాలు సత్య. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సత్యేశ్వర్. సత్య. అందరికీ తొడాకేదాసి శుభాకాంక్షలు. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్లో అయితే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. తిరుమల కాలేజ్కి వెళ్తాము, కాతేరు సర్టిఫికేట్స్ తీసుకుంటాము, అలాగే లగేజ్ సర్దుకుంటాను. ఇంకా డిమార్ట్ కూడా వెళ్ళాలి. టైం ఉంటే డిమార్ట్కి వెళ్ళి అక్కడ కూడా వీడియో తీయడానికి చూస్తాను. టైం ఉంటే తీస్తా. చూద్దాము మమ్మీ ఏం చేస్తున్నారో చూద్దాము. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తొడాక దర్శనాలు మా పూజ అయితే ఎలా జరిగింది చూడండి. అది కూడా మా మమ్మీ ఏదో చేస్తున్నారు. ఏంటమ్మా ఈరోజు స్పెషల్స్ ఏంటి? ఈరోజు స్పెషల్ అయితే ఆర్వి కుడియాలు కూడా చేస్తున్నాను. ఈరోజు అయితే మన తొలి దర్శనాలు కుడియాలు ఆర్వి అయితే వండుకుంటాము. హలో గాయస్, ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ పులుసు. తినేసాక కొంచెం డాడీ పడుకున్నాక అప్పుడు మా ఫ్రెండ్ నేను కాలేజ్కి వెళ్తాము. వెళ్ళి టీసీ తీసుకుని వస్తాము. దాని తర్వాత టీమార్ట్కి వెళ్తాము. డాడీ పడుకునే టైంలో లగేజ్ సర్దుకోవాలి. బాయ్ బాయ్. ఇప్పుడైతే కాలేజ్కి వెళ్తాము. ఇప్పుడు డిమార్ట్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ మా డాడీ కాలేజ్కి వెళ్ళదు, డిమార్ట్లో నీకు కావాల్సినవన్నీ తీసేసుకొని అప్పుడు కాలేజ్కి వెళ్దాము, అలాగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్దాము అని చెప్పారు. అందుకే ఫస్ట్ డిమార్ట్కి వెళ్ళిపోయి నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది నేనేమేమి తీసుకున్నానో ఏంటో. ఇక్కడ బాక్సెస్ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకు ఏం అవసరం లేదు, నువ్వు ఏమైనా కాలేజ్కి వెళ్తున్నావా, హాస్టల్ కదా వెళ్తున్నావు అనేసి అన్నారు మా మమ్మీ. అవును కదా మర్చిపోయాను, నేను హాస్టల్ కదా వెళ్తున్నాను అనేసి అన్నాను. ప్లేట్స్ తీసుకున్నాము. దాని తర్వాత కప్స్ తీసుకుందాం అనుకున్నాను. అక్కడ వాళ్ళు మిల్క్ ఇస్తామని చెప్పారు, అందుకే కప్స్ తీసుకుందాం అనుకున్నాను. కానీ బై మిస్టేక్ కింద పడిపోతే ఇరిగిపోతాయి కదా, అందుకు గ్లాస్ తీసుకో, కప్స్ వద్దు అనేసి మా మమ్మీ అన్నారు. అందుకే కప్స్ తీసుకోలేదు. ఐస్ క్రీమ్స్ అయితే నేను చాలా మిస్ అవుతాను. అలాగే ఇంకా టవల్స్ తీసుకున్నాము, బెడ్షీట్స్ తీసుకున్నాము. ఇంకా ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ చూసాము. మెన్స్ వేర్ ఎందుకు చూసామంటే మా తమ్ముడికి ఏమైనా డ్రెస్సెస్ తీసుకుందామా అని చెప్పేసి మెన్స్ వేర్ చూసాము. ఇంకా వద్దు తమ్ముడు వచ్చాక తీసుకుంటాము అనేసి మా మమ్మీ అన్నారు. తమ్ముడికి కూడా నచ్చాలి కదా అని చెప్పారు. అందుకే ఇంకా తమ్ముడు వచ్చాక తీసుకుంటారు కానీ అయితే అనేసి అన్నాను. ఇంకో టెడ్డీ బేర్ కూడా చూసాను. టెడ్డీ బేర్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే తిరుమల కాలేజ్కి అయితే వెళ్ళిపోయాము. టీసీ తీసుకుని అయితే బయటకు వచ్చేసాము. దాని తర్వాత స్టార్టింగ్లో చెప్పినట్టు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తామని చెప్పాను కదా, అందుకు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్ళాము. హలో గాయ్స్, ఇప్పుడే మేము అయితే ఇంటికి వచ్చాము. ఏమేమి తెచ్చుకున్నాను మీకు కూడా చూపిస్తాం, చూసేయండి. జీడిపప్పు, పిస్తా, అంజీరా, బాదం, వాల్నట్స్. అవును వచ్చింది అనుకో దీపు కావాలి తెగించి మరి పడుతున్నాను. డేట్స్, ఫ్లాక్స్ సీడ్స్, హెయిర్ చాలా మంటున్నాము. మా మమ్మీ ఒక లడ్డు కోసం నువ్వులు కలిపి ఒక లడ్డు చేస్తారు. హాస్టల్కి వెళ్తే హెల్త్ పాడైపోతుంది కదా, మళ్ళీ హెయిర్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి లడ్డు చేస్తానని చెప్పారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అమ్మ ఎలా చేస్తారమ్మా లడ్డు? అది ఇవి ఏం చేస్తాం, అవిసె గింజలు వేయించేసి 1 గ్లాసు అవిసె గింజలు, 2 గ్లాసులు నువ్వులు వేయించేసి విడివిడిగా వేయించేసి దీన్ని ఫస్ట్ మిక్సీ పట్టేయాలి. నువ్వులని అవిసె గింజలు మిక్సీ పట్టేసి బెల్లం కూడా కలిపేసి మిక్సీ పట్టేసి లడ్డు చేస్తారన్నమాట. అంతే. అవి పుచ్చకాయ గింజలమ్మ, వాటర్ మిలన్ సీడ్స్. ఇవి కూడా చాలా మంచిది హెల్త్. మనం అంటే లడ్డు కానీ
అచ్చుగానే చేద్దాం అనుకుంటున్నాను. నీకు ఏది ఇష్టం? నాకు రెండు ఇష్టం లేదు. అయినా సరే తినాలి. తిన్నాం అంటే కుదరదు. నానబెట్టుకుని తింటానన్నా పర్లేదు. నానబెట్టుకుని అసలు తినవా? అయితే అచ్చు చేస్తాను. నీకు అచ్చు అంటే లడ్డు కానీ అచ్చు కానీ రెండట్లో ఏదో చేస్తాను. చేసినప్పుడు చూపెడదాంలే. ఏం చేద్దాం ఏంటన్నది చూపెడదాం. ఇదేంటి? అవి సన్ఫ్లవర్ సీడ్స్. అవి తక్కువగానే తీసుకున్నాను, నువ్వు ఎప్పుడు తెలియదు కదా అని. సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే ఉంటాయమ్మా, తినాలి తప్పదు. ఇంకా నువ్వు ఇంత రేటు పెట్టి మరి తీసుకున్నావంటే మరి హెల్త్ గురించే కదా. అవి గుమ్మడి గింజలు. ఇవి కూడా అచ్చు కానీ లడ్డు కానీ చేస్తారు. ఇవన్నీ కలిపేసి లడ్డు కానీ అచ్చు కానీ అవి సపరేట్. ఇది మాత్రం ఇవన్నీ మిక్స్ చేసి ఏదో చేస్తాను అనమాట. అవును, రేపే చేస్తాను మ్యాక్సిమం. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మొత్తం. మమ్మీ ఇప్పుడు నువ్వు అచ్చు కానీ లడ్డు కానీ చేస్తానని చెప్పు కదా, చేసినప్పుడు నాకు కూడా చెప్పు, నేను వీడియో తీసుకుంటా. ఓకేనా? ఓకే. ఇవన్నీ పక్కన పెట్టి నెక్స్ట్ డిమార్ట్లో తెచ్చుకునే కూడా చూసేద్దాము. ఇది ఫేస్కి సపరేట్గా టవల్ అనమాట. బాడీకి ఫేస్కి ఒకే టవల్ ఉండకూడదని చెప్పేసి ఫేస్కి టవల్ సపరేట్గా తీసుకున్నాను. దీని రేట్ వచ్చేసి 79 రూపీస్. ఇది బాడీ టవల్ 199 రూపీస్. ఇది కూడా బాడీ టవలే. ఒకటి లాజిక్ వేస్తే ఇంకొకటి ఉంటుందని చెప్పేసి 2 టవల్స్ తీసుకున్నాము. ఇది కూడా 199 రూపీస్. ఇది బెడ్షీట్. ఇది వచ్చేసి 259 రూపీస్. నెక్స్ట్ బాటిల్ తీసుకున్నాను 269 రూపీస్. నేను అన్ని బ్లాక్ తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు బ్లాక్లో ఒకటి కూడా కనిపించలేదు, అందుకే గ్రే కలర్స్ తీసుకున్నాను టవల్స్. నాకు బెడ్షీట్ గ్రీన్ నచ్చింది, గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ నచ్చింది. బాటిల్ ఏమో పింక్ కూడా బాగానే ఉంది, కానీ బ్లాక్ నా ఫేవరెట్ కలర్. కానీ బ్లాక్ కలర్స్ ఏం కనిపించలేదు, కనిపించినా బాగాలేదు. ప్లేట్ టిఫిన్ కావాలి. ఇది టిఫిన్కి. లంచ్కి వేరే ప్లేట్ తీసుకోవాలా? అవును, ఓకే. రేపు తేవాలి. పర్ఫ్యూమా? దీని రేట్ ఎంత మమ్మీ? కింద ఉంటుంది, పర్లేదులే. ప్లేట్ టిఫిన్కా లంచ్కా మమ్మీ? ఇది అయితే టిఫిన్కేనమ్మా. ఓకే. హాస్టల్లో ప్లేట్స్ కూడా ఉంటాయి కానీ నాకు కొంచెం వసతి ఎక్కువ కాబట్టి నేనైతే టిఫిన్కి లంచ్కి ప్లేట్స్ తీసుకెళ్ళాను. అందుకని అక్కడ నీట్గా ఉండాలని నేను నా ప్లేట్స్ తీసుకెళ్తాను. అసలే పిల్ల ఓసేటి పిల్ల. పర్ఫ్యూమా? నీకు ఇది ఇష్టమే కదమ్మా. స్మెల్ బాగా వస్తుంది. కోల్గేట్ బ్రష్ చేయడానికి పేస్ట్. కోల్గేట్ బిస్కెట్స్. ఈ 2 బిస్కెట్స్ ఈ క్యాప్లో తిన్నాను. సోప్ ప్లేట్స్ గట్రా కడుక్కోవడానికి మీరే క్లీన్ చేసుకోవాలి. మేమే క్లీన్ చేసుకోవాలి. హాస్టల్ ప్లేట్స్ అయితే వాళ్ళు క్లీన్ చేసేసి అక్కడ పెట్టేస్తారు, కానీ మనకి ఇష్టం ఉంటుంది అక్కడ. సోప్స్ పెట్టుకోవడానికి మగ్, బ్రష్, చాక్లెట్స్, రబ్బర్ బ్యాండ్స్, టిప్స్. అవి ఎంత పడ్డాయమ్మా ఈ క్లిప్స్? 45 అనుకుంటా. చాక్లెట్స్. స్మాల్ ఇది చూడు, రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి ఇక్కడ. బకెట్ రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నాం. చిన్న బకెట్ స్మాల్ పెద్దది, 2 యూస్ అవుతాయిలే. అందుకే తిరుమలకి వెళ్ళి సర్టిఫికేట్ కూడా తీసేసుకున్నాము. ఇప్పుడైతే జిరాక్స్ ఇచ్చారు, నెక్స్ట్ మంత్ వచ్చాక ఒరిజినల్స్ ఇస్తానని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. చైర్ కూడా ఇచ్చేసారు, తీసుకున్నాము. క్లాస్ రూమ్ అయితే మొత్తం చైర్స్తో నిండిపోయింది, ఎక్కడ పడితే అక్కడ చైర్స్ ఉన్నాయి. చైర్స్ అంటే అర్థం కాదు కదా చాలా మందికి. అదే మీ కాలేజీ వరకే కాలేజ్లో చైర్స్ ఉంటాయి, వేరే కాలేజెస్లో అయితే బెంచెస్. మా కాలేజెస్ చైర్. నేను చూపిస్తాను మీకు చైర్ ఎలా ఉంటుందో ఏంటో కూడా చూపిస్తాను. ఓకే. ఇప్పుడు నేను డిమార్ట్లో నుంచి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాము. కింద ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటానని చెప్పాను కదా, అదైతే కుదరలేదు. ఇప్పటికే చాలా లేట్ అయింది. మధ్యాహ్నం ఆల్రెడీ కుదురుతుందా లేదా అని చెప్పేసి సెట్స్ పెట్టేసుకున్నాను. ఒక 2-3 సెట్స్ పెట్టుకున్నాను. ఈరోజు మంచిది కదా అని మా మమ్మీ 2-3 సెట్స్ పెట్టుకోమని చెప్పారు. ఇంకా వాటిలో డ్రెస్సెస్ గట్టా ఐరన్ చేసి పెట్టుకోవాలి. అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. మ్యాక్సిమం నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేలా చూస్తాను. సో నెక్స్ట్ వచ్చి వ్లాగ్స్ చాలా 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 బాగుంటాయి, మీరు కూడా చూడండి. నెక్స్ట్ మా మమ్మీ ఏమేమి చేస్తారో, నా హాస్టల్కి ఏమేమి తీసుకెళ్తానో నాతో పాటు మీరు కూడా చూడండి.
నేను ఆల్మోస్ట్ మా మమ్మీ చేసినప్పుడు వీడియో తీయడానికి చూస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ వీడియో మీరు ఫుల్గా చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.